హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఫుడ్ ట్రావెలింగ్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ చాలా రోజుల తర్వాత అయితే ట్రావెలింగ్ చేస్తున్నాను. సో ట్రావెలింగ్ వీడియో కూడా మనకి చాలా రోజుల తర్వాత చేస్తున్నాను చెప్పాలి. ప్రస్తుతానికైతే నేను భువనగిరి దగ్గర ఉన్నా. మా ఊర్లో సర్పంచ్ ఓట్లో ఉంటే నేనైతే ఓటు అయితే వినియోగించుకున్నాను అది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం బగదా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దాము. ప్రాపర్గా అయితే ఏం ప్లాన్ చేయలేదు, టూర్ అసలు ఎక్కడ వెళ్ళాలి ఏందని ట్రావెలింగ్ అయితే అసలు ప్లాన్ చేయలేదు, అట్లా వెళ్ళిపోతాను అంతే. సో ప్రస్తుతానికి అయితే బగదా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాలనుకుంటున్నా. అక్కడ నుంచి మళ్ళీ మనకి భద్రాచలం అయితే దగ్గర ఉంటుంది. భద్రాచలం అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. సో రాములవారి దర్శనం అయితే చేసుకుందాము. ఒకవేళ టైం వరకు వెళ్తే, ఒక లేదనుకోండి చూద్దాం మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడ వెళ్ళాలనేది. సో ఇక్కడ నుంచి ఇంకా మనమైతే బగదా వాటర్ ఫాల్స్కి ట్రావెలింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మొత్తం మనకి హైవేలు అన్నీ ట్రాఫిక్ అయిపోయినాయి. వర్క్ కూడా చేస్తున్నారు హైవేలో, వరంగల్ హైవే మనం ప్రస్తుతానికి ఉన్నది. సో చూడండి, మొత్తం ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది, హెవీ ట్రాఫిక్ అని చెప్పాలా. ఎప్పుడు ఇట్లా అయితే చూడలే. మరి అందరు వీళ్ళంతా సర్పంచ్ ఓట్లకి వెళ్తున్నారా, లేదంటే రోడ్డు అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా దానివల్ల ట్రాఫిక్ అయిందా తెలియదు, కానీ ఫుల్ అయితే ట్రాఫిక్ ఉంది. అనుకోలేదు ఇట్లా వెళ్దామని, బట్ సడన్గా ప్లాన్ అయితే ఫిక్స్ చేసి వెళ్ళిపోతున్నా. మంచి హ్యాపీగా అనిపిస్తుంది. బట్ చూడాలి మన టూర్ ట్రావెలింగ్ ఎట్లా సక్సెస్ అవుతుంది అనేది. ఇంకా ముందర చూసుకుంటే చూడండి, కార్లు అయితే ఫుల్ కార్లు అయిపోయినాయి, మొత్తం ట్రాఫిక్ అయితే ఉంది. చూద్దాం ముందర కూడా ఎట్లా ఉన్నది అనేది భువనగిరి వరకు. సో అక్కడ నుంచి మళ్ళీ ఇదే ట్రాఫిక్ ఉందనుకో, ఇక మనకి వెళ్ళడానికి చాలా లేట్ అవుతుంది అని చెప్పాలా. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి టోల్గేట్ దగ్గర వచ్చేసినాము, బీబీ నగర్. ట్రాఫిక్ చూడండి, మొత్తం కార్లు అయితే ఎట్లా వస్తున్నాయో చెప్పినగా ముందే, ఫుల్ ఉన్నారు. సో టోల్గేట్ అయితే దాటబోతున్నాం. ఇంకా టోల్గేట్కి అయితే వచ్చేసినాము. ఇంకా ఫస్ట్ టోల్గేట్ మనకి ఇక్కడ స్టార్ట్. ఇంకా ఎన్ని టోల్గేట్స్ వస్తాయో చూద్దాము. బగదా వాటర్ ఫాల్స్, మళ్ళీ అక్కడ నుంచి భద్రాచలం కూడా అనుకున్నాం కదా, భద్రాచలము. మనకి ఎన్ని టోల్గేట్స్ అసలు వస్తాయో మొత్తం ఈ ట్రిప్లో చూసేద్దాం. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి భువనగిరి దాటేస్తున్నాము చూడండి. సో చలికాలం అయినా కూడా చూస్తే ఇంకా ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడే ఇట్లా ఉన్నదంటే మామూలుగా వరంగల్ అయితే వేడిగానే ఉంటుంది కదా, బగదా అయితే మరి వర్షం పడినప్పుడే చాలా వేడిగా ఉంటుంది. మరి ఈ టైంలో ఎట్లుంటుందో చూద్దాము, ఎందుకంటే కొండలు కదా అంతా. ప్రస్తుతానికి ఇంకా భువనగిరి క్రాస్ అయిపోతున్నాము, చూడాలి. ఇంకా ఫ్రెండ్స్ చూడండి, ట్రాఫిక్ మస్తు ట్రాఫిక్ ఉంది. మనం భువనగిరి దాటి ఇప్పుడు యాదగిరిగుట్ట దగ్గరలో ఉన్నాము. చూడండి, ట్రాఫిక్ అయితే ఫుల్ అయిపోయింది. ఫ్రెండ్స్, మనం యాదగిరిగుట్ట భువనగిరి దాటిన తర్వాత యాదగిరిగుట్ట రోడ్కి వచ్చిన తర్వాత చూడండి, డైవర్షన్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే చూసుకొని రండి, ఎందుకంటే నైట్ టైంలో చాలామంది అట్లా ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటారు కదా. రోడ్ రిపేర్స్ అయితే జరుగుతున్నాయి, మొత్తము డైవర్షన్ పెట్టిరు రోడ్ అంతా. సో చూసుకొని జాగ్రత్తగా రండి. ప్రస్తుతానికైతే ఇంకా మనము యాదగిరిగుట్ట రోడ్ నుంచి ఇంకా క్రాస్ అయిపోతున్నాము. మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే యాదగిరిగుట్ట, మనం అయితే స్ట్రైట్ వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, రఘునాథపల్లి దగ్గరలో ఉన్నాము, గన్పూర్ స్టేషన్, గన్పూర్ దగ్గరలో సెకండ్ టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడు ఇదైతే క్రాస్ అయిపోతున్నాం. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ ఉంటుందో చూద్దాం. ఇంకా ప్రస్తుతానికి మనము థర్డ్ టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాము. గన్పూర్ దాటిన తర్వాత మళ్ళీ ఒక టోల్ గేట్ అయితే వచ్చేసింది. సో చూద్దాము, ఈ టోల్ గేట్ పేరు ఏందో నాకైతే తెలియదు, చూడాలి. కోమటిపల్లి టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాము. ఇది థర్డ్ టోల్ ప్లాజా హైదరాబాద్ నుంచి మనకి. ఇక్కడ చూడండి, ఇంకా ములుగు అయితే చేరుకున్నాము. సో ఎక్కడైనా మనకి ఇంకా దాబా ఉంటే అక్కడ ఆపేసి లంచ్ అయితే చేసేసుకుంటాం. ఇక ఫ్రెండ్స్, మనమైతే ప్రస్తుతానికి శ్రీ వెంకటేశ్వర ఫ్యామిలీ రెస్టారెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్ దగ్గర అయితే ఉన్నాము. ములుగు దాటిన తర్వాతనే మనకి లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తుంది.
ఫ్రెండ్స్ ములుగు దాటిన తర్వాత అయితే ఇక్కడ ఒక దాబా ఉంది. సో దాబాలో అయితే ఏదైనా ఫుడ్ తీసేసుకొని తినేద్దాము. నేనైతే లైట్ ఫుడ్ తినేస్తా, కర్డ్ రైస్ కానీ ఏదైనా వెజ్లో తినేసి మామూలుగా మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. లోపలికి అయితే వచ్చేసిన ఏదైనా ఆర్డర్ పెట్టేసుకుందాం ఇంకా. సో చూడనికైతే బాగానే ఉంది, నీట్గా తినేసి మంచిగా జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాము. వెళ్ళి హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటా ఫస్ట్. ఫ్రెండ్స్ పెరుగన్నం అయితే తెప్పించుకున్నాం. టేస్ట్ మాత్రం మధురిపోయింది పెరుగన్నము. అండ్ ఇందులోకి చట్నీ ఇచ్చారు, టమాటా పల్లి చట్నీ అనుకుంటా, బాగుంది కాంబినేషన్. ట్రావెలింగ్ చేస్తున్నాం కదా, ఇంకా ఎందుకు మసాలా ఫుడ్ అదని చెప్పేసి ఓన్లీ పెరుగన్నం అయితే తింటున్నా. తిన్న తర్వాత జర్నీ కంటిన్యూ చేసేద్దాం. తర్వాత కర్డ్ రైస్ కూడా తీసుకున్నాం కదా, బాగుంది, చాలా బాగా అనిపించింది. టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంది. ట్రై చేయండి ఎవరైనా. మనకి ములుగు దాటిన తర్వాత శ్రీ వెంకటేశ్వర రెస్టారెంట్ అని చెప్పేసి మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది. నిజంగా చాలా బాగా అనిపించింది టేస్ట్ అయితే. లక్నవరం కూడా మధ్యలో మనకు టచ్ అవుతుంది కదా, ఫస్ట్ లక్నవరం వెళ్దాము కుదిరితే, లేదంటే డైరెక్ట్గా బొగతా వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోదాం. లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నా, మన జర్నీ అయితే స్టార్ట్ చేసేసిన. లక్నవరం వెళ్దాం అనుకుంటున్నా. లాస్ట్ టైం వెళ్ళలే కదా, లాస్ట్ ఇయర్ మనం ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసిందే బొగతా వాటర్ ఫాల్స్ నుంచి కదా. సో ఆ టైంలో వెళ్ళలేదు లక్నవరము. ఈ టైంలో వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము, వీలు ఉంటే ఖచ్చితంగా. తర్వాతకి బొగతా వాటర్ ఫాల్స్ వెళ్దాము. లేదు టైం చాలా అవుతుంది అని అంటే డైరెక్ట్గా బొగతా వాటర్ ఫాల్స్ వెళ్ళిపోదాం. సో మొత్తం ములుగు రోడ్లోనే ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతానికైతే. రోడ్లు చూసుకుంటే లాస్ట్ టైంతో పోలిస్తే మాత్రం ఈసారి చాలా బాగున్నాయి రోడ్లు అయితే. కొత్తగా కూడా మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, రోడ్లు అంతా మార్చేస్తున్నారు, 4 వే అయితే చేస్తున్నారు. మంచిగా అనిపిస్తుంది. రోడ్లు అయితే చాలా బాగుంది, నీట్గా ఉన్నాయి రోడ్లు ప్రస్తుతానికి. ఇప్పుడు వచ్చిన జర్నీ మొత్తం రోడ్లు అయితే సూపర్ ఉన్నాయి. ఇంకా ముందర చూసుకోవాలి ఇక ఎట్లుంటుంది అనేది. ఫ్రెండ్స్ మళ్ళొక టోల్ గేట్ వచ్చేసింది, ఇది 4వది ఇప్పుడు. జవహర్ నగర్ టోల్ ప్లాజా అంట. ములుగు తర్వాత మనకి మళ్ళొక టోల్ ప్లాజా అయితే వచ్చేసింది. ఇంకా ఇది క్రాస్ అయిపోయిన తర్వాత మనం ఇంకా మేబీ ఒక 70 కిలోమీటర్స్ వెళ్ళాలనుకుంటా బొగతా వాటర్ ఫాల్స్కి అయితే. లక్నవరం ఎన్ని కిలోమీటర్స్ చెక్ చేయాలి, నేనైతే చేయలేదు. ముందరికి వెళ్తే మన బోట్స్ కూడా ఉంటాయి కదా, ఆల్రెడీ బోట్స్ అరేంజ్ చేస్తారని చెప్పేసి అట్నే వెళ్ళిపోతున్నా. చూద్దాం, ఒకవేళ బోట్ లేకుంటే పక్కన ఎవరైనా అడుగుదాము, లేదంటే గూగుల్లో సెర్చ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ మనము లక్నవరానికి దగ్గరలో ఉన్నాము. ఆల్రెడీ రోడ్డు మాత్రం సూపర్ ఉన్నది చూడండి. ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే వచ్చేసినాము, లక్నవరం చెరువు దగ్గర అయితే వచ్చేసినాము. సో బ్రిడ్జ్ ఉంటుంది కదా, బ్రిడ్జ్ కూడా చూడాలి, ఇంకా ముందర ఏడుంది అనేది కనుక్కోవాలి వెళ్ళి. సో చూపిస్తా రోడ్డు అండ్ లొకేషన్ మాత్రం అద్దరిపోయిందని చెప్పాలా, సూపర్ ఉంది. సో ముందర అయితే బిల్డింగ్స్ అయితే కనబడుతున్నాయి, వెళ్దాం అక్కడికి వెళ్ళి చూపిద్దాము. మొత్తం మీద అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ లక్నవరము. వాటర్ కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది చూడండి, మొత్తం సూపర్ ఉంది. మంచిగా బ్రిడ్జ్ పైన వెళ్ళి నడుచుకుంటూ అయితే ఆ వ్యూ బాగా చూడొచ్చు. ఇప్పుడు వెళ్దాం అక్కడికే, ఇక్కడ పార్కింగ్ చేసేసి కారు. ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే లక్కవరం చెరువులో ఉన్నాము, బ్రిడ్జ్ పైకి వచ్చేసినాము. సూపర్ ఫీలింగ్ ఉన్నది చూడండి. యాక్చువల్గా అయితే ఫస్ట్ మనకి థాట్ లేకుండే, లక్నవరము ఆలోచనే లేకుండే. సో ఇప్పుడు చూడు ఫుల్గా మంచిగా అనిపించింది నాకైతే. బ్రిడ్జ్ పైన ఉన్నాము. సో లొకేషన్ అయితే సూపర్ ఉంది. వర్షాకాలం మనం అయితే మొత్తం ఇక్కడ రాలేం కదా, ఇప్పుడైతే చాలా మంచి టైం అనిపిస్తుంది నాకైతే. డిసెంబర్ కదా, మంచిగా అనిపిస్తుంది చూడండి ఒకసారి. సో లొకేషన్ కూడా చాలా బాగుంది, మస్తు అనిపిస్తుంది. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు, మంచిగా ఉంది, వచ్చి చూసి వెళ్ళొచ్చు. వస్తే బొగతా వాటర్ ఫాల్స్ అండ్ లక్నవరం కూడా చూసుకోవచ్చు. బొగతా వాటర్ ఫాల్స్ ఏంటంటే వర్షాకాలంలో బాగా వాటర్ ఫ్లో ఉంటుంది కాబట్టి చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లుంటుందో అనేది అక్కడ వెళ్ళిన తర్వాత చూద్దాము. సో మనం ప్రస్తుతానికైతే లక్నవరంలో ఈ చెరువు పైన బ్రిడ్జ్ పైన సూపర్ అనిపిస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళేసిన తర్వాత మనకి ఈ బోట్ది కూడా రైడ్ ఉంటుందంట, 50 రూపీస్ అని చెప్పారు. సో అక్కడ వెళ్ళి ఆ బోట్ రైడ్ కూడా చేసేద్దాం. ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మనము గోదావరి నదికి దగ్గరలో ఉన్నాము. అంటే బొగతా వాటర్ ఫాల్స్కి వెళ్ళే ముందు మనకి
గోదావరి నది వస్తుంది కదా, దానికి దగ్గరలో అయితే ఉన్నాము. లక్నవరము వెళ్ళినాము. నేను అక్కడ ఏంటంటే వాళ్ళు 25,000 పెట్టి పర్మిషన్ ఏదో తీసుకోవాలని చెప్పేసి బోర్డులు అయితే అక్కడ అరేంజ్ చేశారు. సరే ఎందుకులే అని చెప్పి మొబైల్లో అయితే కొద్దిగా అయితే తీసిన. అండ్ బోటింగ్ కూడా ఉంది. నార్మల్ బోట్ అయితే 50 రూపీస్ అంట. స్పీడ్ బోటింగ్ చేయాలంటే నలుగురికి 400 రూపాయలు అని అయితే చెప్పినారు. రోడ్ చూడండి ఒకసారి. సో మంచిగా ఖాళీ అయితే ఉంది రోడ్డు, చాలా బాగున్నది. చూస్తూ ఉంటే మొత్తం రేగు చెట్లు అంటాం కదా, రేగు పండ్ల చెట్లు అయితే మొత్తం అటు ఇటు ఫుల్ ఉన్నాయి. హైదరాబాద్లో రేగు పండ్లు కూడా అమ్ముతున్నారు కదా ఫుల్ రేట్లో. సో ఇక్కడైతే లేవు, రేగు పండ్లు అయితే లేవు చెట్లకి. ఇంకా కొద్దిసేపట్లో అయితే మనం ఇక నది దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. గోదావరి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసినాము, ఎంటర్ అయిపోతున్నాం బ్రిడ్జ్ చూడండి. సో వాటర్ మాత్రం అక్కడక్కడ ఉన్నాయి చూడండి. సెకండ్ టైము ఇక్కడ బొగతా వాటర్ ఫాల్స్ సెకండ్ టైం వస్తున్నా. ఆ టైంలో వచ్చినప్పుడేమో ఫుల్ వాటర్, ఇప్పుడు మాత్రం కొద్ది వరకు అయితే ఉన్నాయి వాటర్. ఈ మొత్తం గోదావరి నది ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఎన్ని కిలోమీటర్లో ఉంటుందో ఒకసారి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లొకేషన్ మాత్రం సూపర్ ఉన్నది. మనం ఆగస్టులో వర్షాలు పడినప్పుడు వస్తుంటాం కదా, అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు కూడా ఒక డిఫరెంట్ లొకేషన్ అని చెప్పొచ్చు. మస్తు అనిపిస్తుంది. ఒకసారి చూడండి రోడ్ కూడా, ఆ రోడ్డు మధ్యలో ఉంది. అక్కడ పక్క ఇక్కడ పక్క చెట్ల మధ్యన రోడ్డు కూడా చూస్తూ ఉంటే సూపర్ అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది ఫీలింగ్ అయితే. ఇంకా కాసేపట్లో అయితే మనం బొగతా వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అయిపోతాము. సో తొందరగా అక్కడ బొగతా వాటర్ ఫాల్స్ చూసేసి మళ్ళీ రిటర్న్ మనము భద్రాచలం అయితే వెళ్ళిపోవాలి. సో మొత్తం మీద అయితే బొగతా వాటర్ ఫాల్స్ రీచ్ అయిపోయినాం ఫ్రెండ్స్. ఇంకా కొద్దిసేపట్లో అయితే వెళ్ళిపోతాము. ఎంట్రన్స్లో అయితే ఉన్నాము. ఒక 2 కిలోమీటర్స్ లోపలికి అయితే వెళ్ళాలి. వెళ్దాం. ఇంకా అక్కడ కూరగాయలు అయితే బాగానే వేసారు, ఎక్కువ మిరపతోట వేసారు చూస్తూ ఉంటే. ఆ మధ్యలో మాత్రం నువ్వుల చెట్లు ఉంటాయి కదా, నువ్వుల తోట కూడా వేసిన. సో ఎంట్రన్స్లో అయితే ఉన్నాము ప్రస్తుతానికి. ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి, తీసుకుందాం వాళ్ళని అడిగి. సో లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. వాటర్ అయితే లేవంట, కొద్ది వరకే వస్తున్నాయండి. మరి ఇష్టం ఉంటే వెళ్ళండి, లేకుంటే వద్దని అంటే సరేలే వెళ్ళి ఏదో ఒకటి చూడాలి కదా. వాటర్ ఉన్నప్పుడు ఎట్లాగో చూసినాం లాస్ట్ టైం, ఇప్పుడు కూడా చూడాలనే ఉద్దేశంతో అయితే లోపలికి వెళ్తున్నా. సో చూద్దాం ఎట్లుంది అనేది. ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మనము బొగతా వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఉన్నాము. వాటర్ అయితే కొద్దిగానే వస్తున్నది, బట్ ఓకే, మొత్తానికి అయితే లేకుండా కనీసం చూడడానికి ఇక్కడ వచ్చినందుకు కొద్దిగైనా మనకి చూసుకోవడానికి అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే చూడండి వాతావరణం, ఇక్కడ ఎన్విరాన్మెంట్ మాత్రము చాలా బాగుంది. సో లాస్ట్ టైం ఇంకా మనము కరెక్ట్ సీజన్లో వచ్చినాం కదా, ఆగస్టు సెప్టెంబర్లో. సో సూపర్ ఉండే. అండ్ ఇప్పుడు కూడా చాలా మంచిగానే ఉంది. మరి నేనేమనుకున్నా అంటే మరీ ఎండిపోయినట్టుగా మొత్తం చెట్లన్నీ ఆకులన్నీ రాలిపోయి ఉంటాయేమో అనుకున్నా, కానీ చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే మామూలుగా అయితే ఇక్కడ తెలుసు కదా స్విమ్మింగ్స్ చేస్తారు మామూలుగా. సో ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు, వాటర్ కూడా లేదని చెప్పేసి, తక్కువ ఉంది కదా వాటర్, అందుకే ఎవరు స్నానాలు కూడా అలో చేయట్లేని అనుకుంటున్నా నాకు తెలిసి. చూడండి. సో ఇదైతే మామూలుగా అయితే ఇంతవరకు వస్తుంది పైకి. సో ప్రస్తుతం చూసుకుంటే మొత్తం లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా స్నానాలు కూడా స్విమ్మింగ్ ఈత కొట్టలేకుండా ఉంటుంది, అందుకే ఇక ఖాళీ ఉంది అది. సో ఇక్కడ వెనకాల చూసుకుంటే మొత్తం చూడండి వాటర్ కూడా సూపర్ ఉంది. నేను ముందర చూపిస్తాను చూడండి. ఇంకా అక్కడ సైడ్ అయితే కొద్దిగా అయితే వాటర్ ఫాల్ అవుతుంది. సో అక్కడ వెళ్ళి చూసేసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నాం కదా, మొత్తం చూసుకుంటే ఇక్కడ మనకి వాటర్ ఫాల్స్ మొత్తం లేదనుకున్న దానికన్నా కొద్దిగా మనకి కనబడుతుంది. అండ్ చూడండి చాలా బాగా అయితే ఉంది వాతావరణం కూడా. 1 ఇయర్ తర్వాత వచ్చేసినాం మళ్ళీ. సో వీలు ఉంటే మళ్ళీ సీజన్లో వచ్చే ప్రయత్నం అయితే చేద్దాము. లొకేషన్ మాత్రం సూపర్ ఉన్నది ఫ్రెండ్స్. మామూలుగా వాటర్ ఫాల్ లేకున్నా సరే లొకేషన్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళైతే రండి, ఒకసారి వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో అందరితో రండి, ఫ్రెండ్స్తో అయినా ఫ్యామిలీస్తో అయినా. సో సూపర్ ఎంజాయ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. మొత్తం మీద అయితే బొగతా వాటర్ ఫాల్స్ అయితే చూసేసినాము. సో డిసప్పాయింట్ కాకుండా కొద్దో గొప్ప మనకైతే వాటర్ ఫాల్ అయితే ఉంది. నేను ముందు చెప్పినట్టుగా
మనము ప్రకృతిని ఎంజాయ్ చేయాలనుకుంటే రావచ్చు. లొకేషన్ మాత్రం సూపర్ అనిపిస్తుంది. అండ్ దట్టు ఈవినింగ్ అయితే ఇంకా సూపర్ ఉన్నది. నేనైతే ఇప్పుడు 5 అవుతుంది టైము, 5 o'clock అయితే వచ్చినాము. కానీ మీరు 4 వరకు ఇక్కడికి వచ్చేటట్టు చూసుకోండి. ఎందుకంటే 5కి ఇక్కడ క్లోజ్ అంట. వాళ్ళు రికమెండేషన్ మీద కొద్దిగా రికమెండేషన్ అంటే అదే వచ్చారు కదా అంత దూరం నుంచి హైదరాబాద్ నుంచి అని చెప్పేసి వాళ్ళు పాపం అన్న కొద్దిగా తొందర చూసేసి వెళ్ళండి అన్న మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్నారు. సో అన్న వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇక్కడ నుంచి అయితే మనము ఇంకా భద్రాచలము ట్రావెల్ చేసేద్దాం. ఇంకా బయటకైతే వెళ్ళిపోతున్నాయి ఇంకా. సరేనా, ఇంకా భద్రాచలం రోడ్డు వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. ఫ్రెండ్స్ మొత్తం మీద బయటకైతే వచ్చేసినా, ఇంకా రోడ్ పైకి వచ్చేసినాము. ఇక ఇక్కడ నుంచి భద్రాచలం అయితే వెళ్ళిపోదాము. మనకైతే రూట్ అయితే తెలియదు. సో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఇంకా లొకేషన్ పెట్టేసుకొని డైరెక్ట్గా భద్రాచలం వెళ్ళిపోవడమే. చూడండి ఈవినింగ్ టైంలో రోడ్డు చూడండి, అండ్ ఈ వాతావరణం చూడండి, సూపర్ ఉన్నది. చలి మాత్రం స్టార్ట్ అయిపోయింది అప్పుడే. ఇక్కడ చీకటి అయిపోతుంది 5:30కే. ఫుల్ చలి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ముందు ముందు ఎట్లుంటుందో అయితే తెలియదు. ప్రస్తుతానికైతే మనం మళ్ళీ గోదావరి బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. ఏటూరు నాగారం నుంచి భద్రాచలం వెళ్ళాలంట. మనకి భగత వాటర్ ఫాల్స్ నుంచి ఒక 5 kilometers వచ్చిన తర్వాత లెఫ్ట్లో ఉంది, లెఫ్ట్ నుంచి వెళ్ళొచ్చు అంట. అక్కడ 113 kilometers అయితే ఉంది. కానీ రోడ్డు బాగుండదంట. అది మొత్తము ఇసుక లారీలు కూడా వెళ్ళి మొత్తం రోడ్డు కూడా మొత్తం గుంతలు ఉంటుందంట. సో వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడ అడిగితే ముందరికి వెళ్ళి ఏటూరు నాగారం నుంచి వెళ్ళండి, మీకు రోడ్డు కూడా బాగుంటుంది అని అయితే చెప్పారు. ఇక్కడ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే 118 kilometers ఉంది. అక్కడితో 4 kilometers అయితే ఎక్కువ వస్తుంది. కానీ రోడ్డు మాత్రం చాలా బాగుంటుంది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఇంకా మనమైతే ఏటూరు నాగారానికి వెళ్ళి అక్కడ నుంచి భద్రాచలంకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మనం ఏటూరు నాగారం నుంచి భద్రాచలం వెళ్ళే రోడ్డుకి అయితే వచ్చేసినాము. 65 kilometers కొత్తగూడెం రోడ్డు కంట ఇది. సో మనమైతే మొత్తం జంగల్లో ఉన్నాము, అడవి ప్రాంతంలో. సో ఇప్పుడే చూసుకుంటే మనకి ఏదో ఊరు అయితే వచ్చింది. రోడ్డు చూడండి, రోడ్డు మాత్రం కొద్దిగా బాగలేదని చెప్పాలి. చాలా చూస్తున్నారు కదా, మొత్తం అట్లే ఉంది. చూసుకొని పోవాల్సి వస్తుంది. టైం అయితే 2.5 hours పడుతుందంట ఇంకా ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ ఏదో ఒక ఊరికైతే వచ్చినాము, ఎక్కడైతే లేదు ఊరు పేరు. టౌన్ లాగా అయితే ఉంది ఇది. ఎవరికన్నా మన వీడియో చూసిన తర్వాత తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఏటూరు నాగారం టు భద్రాచలం వెళ్ళే రోడ్లో ఒక టౌన్ అయితే ఇక్కడ వచ్చేసింది. ఇంకా అది కూడా క్రాస్ అయిపోతున్నాము. దానికి మనుగూరు దగ్గర ఉన్నాము, మనుగూరు బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ ఆపేసిన ఏదైనా స్నాక్స్ కూడా ఉంటే చూసి తినేద్దాము. ఆల్రెడీ 7:30 అయిపోయింది, ఎందుకంటే మధ్యాహ్నం ఎప్పుడో తిన్నా, ఆకలిస్తుంది. ఇక్కడ ఏదైనా స్నాక్స్ కూడా ఏమైనా ఉన్నాయనుకో చూద్దాము. ఇంకా లేవంటే డైరెక్ట్ ఇంకా భద్రాచలం వెళ్ళిన తర్వాతనే తినాలి. సో ట్రై అయితే చేస్తా కిందికి వెళ్ళి. ఫ్రెండ్స్ ఇక్కడైతే షాప్ దగ్గర ఇడ్లీ అయితే ఉంది. సో అండ్ ఇక్కడ పునుగులు కూడా వేస్తున్నారు, పక్కన సమోసాలు కూడా ఉన్నాయి. సో అన్నీ ఒకసారి అయితే తీసుకొని టేస్ట్ చేస్తా ఎట్లుంది అనేది. మనుగూరు అని చెప్పినాం కదా, మనుగూరు బస్ స్టాండ్ పక్కనే నైట్లో ఇడ్లీ కూడా దొరుకుతుంది. సో టేస్ట్ అయితే చేద్దాము, టేస్ట్ చేసి ఎట్లుందో చెప్తా. సో మనకి ఇక్కడ చూసుకుంటే రేట్లు కూడా వేసారు అమ్మ వాళ్ళు. ఇడ్లీ 30 రూపాయలు, పరోటా 50 రూపాయలు, చపాతీ 50 రూపాయలు, దోశ, ఉల్లి దోశ, నెయ్యి కారం దోశ అన్నీ అయితే దొరుకుతున్నాయి. సో చూస్తానైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇడ్లీ టేస్ట్ అయితే చేస్తాను నేను, చేసిన తర్వాత చెప్తా ఎట్లుంది. మా ఈ చట్నీలు ఏమేమి చట్నీలు చెప్పండి. గ్రీన్ చట్నీ, ఓకే, టమాటా చట్నీ, కారపొడి, పల్లి చట్నీ కూడా ఉన్నది. మనకి 3 చట్నీలు ఇస్తున్నారు, కారం పొడి ఇన్ని గనము ఇస్తుంది అమ్మ. సో ఏంటంటే ఇంకా టేస్ట్ అయితే చేస్తా, ఎట్లున్నదో టేస్ట్ చేసి చూద్దాము. చాలా నిజంగా చాలా బాగుంది టేస్ట్ అయితే. అదేవిధంగా ఇక్కడ రెడ్ చట్నీ కూడా టేస్ట్ చేస్తా. చాలా బాగుంది టేస్ట్ నిజంగా. ఎప్పుడన్నా ఇక్కడ సైడ్ వచ్చిన వాళ్ళు అమ్మ దగ్గరికి రండి. బిస్మిల్లా హోటల్ అంట షాప్ పేరు.
పక్కనే మన బస్ స్టాప్ పక్కనే ఉంటుంది, కాస్త ముందడికి రావాలి మనము. ఎక్కడ అంటే ఏటూరు నాగారం రోడ్ నుంచి వస్తుంటే మనకి ఉంటుంది బిస్మిల్లా హోటల్, జిల్లాని హోటల్ అంట. అడిగితే ఎవరైనా చెప్తారంట. ఒక్కసారి వచ్చి టేస్ట్ చేయండి, మస్తు అనిపిస్తుంది మీకు కూడా, నిజంగా చాలా టేస్ట్ ఉంది. సో ఇక్కడ మన బిస్మిల్లా హోటల్ ముందరనే పునుగుల బండి కూడా ఉన్నది. ఇంకా పునుగులు అయితే వేడివేడిగా వేస్తున్నారు, పునుగులు కూడా టేస్ట్ చేద్దాము. అండ్ ఇక్కడ నుంచి ఆ పక్కనే చూసుకుంటే మనకి సమోసాలు కూడా వేస్తున్నారు. సో ఇక్కడైతే నిజంగా న్యాచురల్గా చాలా బాగా అయితే ఉన్నది టేస్ట్. నేను చెప్తున్నా అని కాదు, నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు ఈ పునుగులు కూడా టేస్ట్ చేసి ఎట్లుందో చెప్తా. ఒక దోశ కూడా చెప్పిన, ఇడ్లీ అయితే సూపర్ అనిపించింది. మసాలా దోశ చెప్పిన, అన్న అయితే మసాలా దోశ వేస్తున్నాడు వేడివేడిగా. సో మనకి న్యాచురల్ టేస్ట్, ఒరిజినాలిటీ ఉండాలంటే ఇంకో ఇలాంటి ప్లేస్లలో తింటే మనకి స్వచ్ఛమైనటువంటి ఆ టేస్ట్ ఏదైతే ఉంటుందో రుచి మనకి లభిస్తుంది. సో పునుగులు కూడా తీసుకున్నా టేస్ట్ చేద్దామని, ఎందుకంటే ఇక నా ఫేవరెట్ పునుగులు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా దోశ కూడా ఒకటే తింటే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అందుకే నేను పునుగులు, ఈ దోశ, ఇడ్లీ కూడా చెప్పిన. ఇడ్లీ అయితే టేస్ట్ బాగుంది, మంచిగా అనిపించింది. సో నెక్స్ట్ అయితే పునుగులు తింటున్నా. ఫ్రెండ్స్ నిజంగా పునుగులు కూడా చాలా బాగున్నాయి, క్రిస్పీగా, వేడివేడిగా పల్లి చట్నీ అండ్ ఈ టమాటా చట్నీ కాంబినేషన్లో ఇలా తింటే సూపర్ అనిపించింది నాకైతే. ఫ్రెండ్స్ టిఫిన్స్ అయితే తినేసిన, అయిపోయింది, చాలా బాగుంది. అన్న ఇప్పుడు చపాతీలు అయితే చేస్తుండో. అన్న ఎన్ని సంవత్సరాల నుంచి మనకి హోటల్ పెట్టిరండి ఇక్కడ? 5 సంవత్సరాల నుంచి. 5 సంవత్సరాలు. సో టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందన్న. ఇంకేమైనా మీ దగ్గర స్పెషల్స్ ఉంటాయి, ఇవి కాకుండా నాన్ వెజ్ కానీ ఏమన్నా దొరుకుతాయా? ఇవాళ పెట్టలేదన్న, నాన్ వెజ్ బిర్యానీ ఉంటుంది, చికెన్ ఉంటుంది. చపాతీలకు ఇట్లాంటి పరోటాలకు వాటికి ఉంటుందా? ఉంటుంది. సో చూడండి ఇక్కడ ఇది మనుగూరు బస్ స్టాప్ పక్కనే ఉంటుంది బిస్మిల్లా హోటల్ ఇది. సో అన్న అయితే చాలా బాగా చేసిండు. ఎవరైనా మన వీడియో చూసి ఎవరైనా రావాలనుకుంటే ఒకసారి అయితే టేస్ట్ చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇక్కడ టిఫిన్స్తో పాటు బిర్యానీ కూడా చేస్తారంట, ఈరోజు చేయలేదని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి మిర్చీలు, పునుగులు కూడా అవైలబుల్లో ఉన్నాయి, ఒకసారి అయితే ట్రై చేసేయండి. లైటింగ్ అయితే కారులో ఉన్నా కదా, అసలు లైటింగ్ ఇంకా కారులో లైటింగ్తోనే అడ్జస్ట్ అయితే చేస్తున్నా. ఇంకా టిఫిన్ అయితే చేసేసిన, ఇంకా ఇక్కడ నుంచి భద్రాచలం అయితే వెళ్ళిపోదాము. రూమ్ తీసేసుకుంటా, ఇంకా ఫ్రెష్గా రేపు మార్నింగ్ స్నానం చేసుకొని స్వామివారి దర్శనం అయితే చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ ప్రోగ్రామ్ అనేది రేపు ఆలోచించేస్తే ఇంకా. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నా. మధ్యలో ఏమైనా ఇంపార్టెంట్ ఏరియా కానీ ఏదన్నా ఉంటే అప్డేట్ ఇస్తా, లేదంటే ఇంకా డైరెక్ట్ మన భద్రాచలంలో కలుద్దాం ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం మీద అయితే భద్రాచలం చేరుకున్నా. 9:30 అయ్యింది. సో మధ్యలో ఇక మనం టిఫిన్ కూడా చేసినాం కదా, లేట్ అయిపోయింది. సో మొత్తం మీద అయితే చేరుకున్నాము. ఇంకా చూసుకుంటే చూడండి మెయిన్ రోడ్లో అయితే ఉన్నాము, ఇంకా లోపలికి వెళ్ళాలి. టెంపుల్ సైడ్ కానీ ఇక్కడ చుట్టుపక్కల ఏదైనా హోటల్స్ ఉన్నాయా కనుక్కొని ఇంకా రూమ్ తీసేసుకొని రెస్ట్ తీసుకోవాలి. జై శ్రీరామ్. ఇంకా మనం లోపలికి టెంపుల్ లోపలికి గోపురం చూస్తున్నాం కదా, ఇంకా దాదాపుగా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడే ఎక్కడైనా కనుక్కోవాలి ఏంటి పరిస్థితి అనేది. సో నేను కూడా ఇది సెకండ్ టైం ఇక్కడ రావడము, నాకు కూడా అంత అవగాహన అయితే లేదు. సో ఇక్కడ ఎవరైనా చూసి అడగాలి. వచ్చేసినాం, ఇంకా ఇక్కడ నుంచి మనము చూసుకోవాలి, ఇంకా హోటల్స్ ఏమైనా చూసుకోవాలి. ఇప్పుడైతే దర్శనం ఇక క్లోజే ఉంటుంది నాకు తెలిసి. మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ హ్యాపీగా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇంకా. సో ఇక్కడ నుంచి రైట్ అయితే చూపిస్తుంది, వెళ్ళిపోదాం ఇంకా. ఫ్రెండ్స్ గుడి దగ్గరనే రూమ్ అయితే తీసేసుకున్నా. సో రూమ్కి అయితే వెళ్తున్నా. సో ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే హోటల్కి అయితే వచ్చేసిన, రూమ్ అయితే తీసేసుకున్నా. పొద్దునే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోతా. ఇంకా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నడుపుతూనే ఉన్నా కదా, అలసిపోయినా. సో ఈ వీడియో ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నా.
చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్లో ట్రావెలింగ్ స్టార్ట్ చేసిన, సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, గుడ్ నైట్.